బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం జరిగింది. మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. దుర్గాపూర్లోని శోభాపూర్ ప్రాంతంలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతోంది విద్యార్థిని. రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వచ్చింది స్టూడెంట్. క్యాంపస్ గేట్ దగ్గర వాళ్ళను ఓ గ్యాంగ్ ఆపింది. ఆసుపత్రి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి లాక్కెళ్ళి అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. రాత్రి 8:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి మొబైల్ను కూడా మృగాలు లాక్కున్నారు. దుర్గాపూర్లోని కాలేజ్ క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్లో భద్రత లేకుండా పోయిందంటూ నిరసన చేపట్టారు. ఏడాది క్రితం ఆర్జికర్ మెడికల్ కాలేజీలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అంతలోనే గత జూన్లో కూడా ఓ లా విద్యార్థినిపై అత్యాచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సంఘటనలు పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నాయి. తాజాగా మరొక మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. మరో గ్యాంగ్ ఆ విద్యార్థిని అడ్డుకొని రేప్ చేసినట్టుగా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆసుపత్రి ఆవరణలోకి లాగి అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి 2024లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఆర్జికర్ కేసు మనం మరొక ముందే ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన బాధితురాలు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి 8:30కు విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే క్యాంపస్ గేటు దగ్గర ఓ వ్యక్తి ఆమెను ఆసుపత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్టుగా చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలతో బయటపడ్డ బాధితురాల్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తరలించారు. పోలీసులు మెడికల్ కాలేజ్ సిబ్బందిని ఆ మహిళతో పాటు వచ్చిన స్నేహితుడితో సహా ఇతర వ్యక్తులను కూడా ప్రశ్నించడం ప్రారంభించారు. వైద్య విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె స్నేహితురాలు ఈ సంఘటన గురించి తనకు చెప్పినట్టుగా వివరిస్తున్నారు. ఇక తాను అక్కడికి చేరుకున్నప్పుడు తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రి పరిపాలన నుంచి ఎటువంటి స్పందన లేదంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు తన బాయ్ ఫ్రెండ్ వాసిఫ్ అలీతో కలిసి క్యాంపస్ బయటకు తినడానికి వెళ్ళిందని, ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. క్యాంపస్ గేటు దగ్గర చేరుకున్నప్పుడు అక్కడ దాదాపు 4-5 వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేసి ఆమె మొబైల్ ఫోన్ను లాక్కొని దాన్ని తిరిగి ఇవ్వడానికి 3,000 డిమాండ్ చేసినట్టుగా కూడా ఆరోపిస్తున్నారు. తర్వాత ఆమెతో వెళ్ళిన అబ్బాయి ఆమెను తిరిగి తీసుకొచ్చినట్టుగా అతను తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఈ నేపథ్యంలో మరొకసారి పశ్చిమ బెంగాల్లో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు సంచలనం రేగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన మరొక ముందే గత జూన్లో కూడా ఒక లా కాలేజ్ ప్రాంగణంలో 24 ఏళ్ల విద్యార్థిపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. తాజాగా మరొకసారి మెడికల్ విద్యార్థి దుర్గాపూర్లోని ఈ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం జరగడం, వరుసగా ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లో స్టూడెంట్స్ భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. যেটা এটা কোনো একটা সলিউশন না যে এরকম ভাবে একটা কোনো আজকে সকালে যেরকম ভাবে একটা ঘটনা ঘটেছে এরকম কোনো অ্যাকশন এখন মনে হচ্ছে কোনো একটা ইন্ডিভিজুয়ালি করে কি জাস্টিস চাইছেন আপনারা? যেটা হয়েছে সেটার জন্য আমরা একটা ఒడిశాలోని బలేశ్వర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిపై ఈ అత్యాచారం ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్తున్న క్రమంలో 4 వ్యక్తులు అడ్డగించి ఆమెపై అత్యాచారం చేసినట్టుగా ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బెంగాల్లో మహిళలకు విద్యార్థులకు భద్రత లేదంటూ తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. మమతా బెనర్జీ గవర్నమెంట్లో పూర్తిగా ఇటు మెడికల్ కాలేజ్ కానీ అలాగే ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఎలాంటి
భద్రత లేదంటూ కూడా అటు విపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వరుస ఘటనలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు విద్యార్థులు. మరోవైపు వరుస ఘటనలతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా పెరుగుతున్న పరిస్థితి. మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, పశ్చిమ బెంగాల్లో మరో ఘటన ప్రస్తుతం విద్యార్థి లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు ఏం జరిగింది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ జైనవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో మరొక మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది? పశ్చిమ బెంగాల్ అత్యాచారాలకు అడ్డాగా మారుతున్నట్టు కూడా సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. మరోసారి మెడికల్ విద్యార్థులపై అత్యాచారం చోటు చేసుకుంది. అంటే ఈ పశ్చిమ బెంగాల్లోనే అత్యంత పారిశ్రామిక కేంద్రమైన అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన బెంగాల్లోని దుర్గాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2024లో జూనియర్ డాక్టర్ అయిన రాత్రి సమయంలో జరిగిన అత్యాచార ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగులో దీనికి సంబంధించి ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా కూడా దీనికి తీవ్రమైన చర్చనీయాంశం. అంటే ఆసుపత్రి ఆవరణలోనికి విద్యార్థుల తీసుకుని వెళ్లి అత్యాచారం చేయట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. అంటే దుర్గాపూర్ లోని శోభాపూర్ ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజ్ లో అంటే కోల్కతా నగరానికి 170 కిలోమీటర్ల దూరంలోని ఈ దుర్గాపూర్ ఉంటుంది. అక్కడ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాత్రి స్నేహితులతో కలిసి ఇచ్చారు. వచ్చిన విద్యార్థిని కొంతమంది అక్కడే నుంచున్న కొంతమంది వ్యక్తులు విద్యార్థిని వెనకేళ్ళకి అత్యాచారం చేశారని ప్రధానంగా చెప్తున్నారు. రాత్రి 8:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి మొబైల్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తి లాక్కుని 3,000 రూపాయలు డిమాండ్ చేశారు అనేది కూడా కుటుంబ సభ్యులకు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కానీ వారి కుమార్తె కానీ వారి తల్లిదండ్రులకు చెప్పినట్లుగానే వారు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దుర్గాపూర్ లో కాలేజ్ క్యాంపస్ లోనే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. క్యాంపస్ లో భద్రత లేకుండా పోయిందంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత సంవత్సరం ఆర్జికల్ మెడికల్ కాలేజీలను ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఆర్జికల్ హాస్పిటల్లో జరిగింది, తర్వాత ఒక అడ్వకేట్ కు సంబంధించి లా కాలేజీలో కూడా ఇదే ఘటన ఇటువంటి ఘటన చోటు చేసుకున్న తర్వాత వారిని కూడా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి మృగాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. క్యాంపస్ గేట్ దగ్గర ఎవరైతే అతను బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన తర్వాత వారు బయట టిఫిన్ చేయడానికి వచ్చారు. వారు పానీపూరి తినడానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ విద్యార్థిని బలవంతంగా తీసుకుని వెళ్లారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఆ స్నేహితుని కూడా ప్రజెంట్ పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైతే ఆ వ్యక్తులు నలుగురు వ్యక్తుల్ని మరోవైపు బాయ్ ఫ్రెండ్ అని ఎవరైతే చెప్తున్నారు ఫోన్ చేయడమే తన కుమార్తె అక్కడికి గేట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి వారు పానీపూరి తినడానికి వెళ్లారు. ఆ సందర్భంలోనే వారు అక్కడే ముందుగా వేచి ఉన్న 4 వ్యక్తులు తన కుమార్తెను బలవంతంగా తీసుకుని వెళ్ళి అత్యాచారం చేశారు. తర్వాత మొబైల్ ఫోన్ లాక్కుని తర్వాత 3,000 రూపాయలు ఇస్తేనే మొబైల్ ఫోన్ ఇస్తామంటూ కూడా వారు చెప్పారు అనేది వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే ఆ కుమార్తె స్నేహితురాలు ఇచ్చిన సమాచారం మేరకు వారికి ముందు ఈ ఘటన జరిగిన తర్వాత కుమార్తె స్నేహితురాలు సమాచారం ఇచ్చింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళాము. కానీ ఆ సమయంలో పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది నుంచి కూడా ఎటువంటి స్పందన లేదంటూ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం అక్కడ ఉన్న 4 వ్యక్తుల్లో ఒక అతను అత్యాచారం చేసిన తర్వాత మొబైల్ లాక్కోవడం, తర్వాత 3,000 రూపాయలు డిమాండ్ చేయడం, ఇదంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో మాట్లాడుతూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అనేది బాధితురాలి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎన్నో కళలు కన్నాము డాక్టర్ని చేయాలని, కానీ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి రక్షణ లేకుండా పోతుంది. కఠిన చర్యలు తీసుకోవాలనేది వారైతే డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థులందరూ కూడా క్యాంపస్ ఆవరణలో మొత్తం అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇటు కాలేజ్ యాజమాన్యం, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాన్ని, మరోవైపు అక్కడ సిబ్బందిని, ఇటు స్నేహితుడు ఎవరైతే ఫోన్ చేసి తీసుకుని వెళ్ళాడో స్నేహితుడిని, ఈ అత్యాచారానికి పాల్పడిన వారిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఆ బాధితురాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు తనతోటి వచ్చిన స్నేహితుడు ఏం చేస్తున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు ప్రజెంట్ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, సార్, థ్యాంక్ యూ శివ. సో ఇది పశ్చిమ బెంగాల్లో మహిళలకు పూర్తిగా రక్షణ కరవైందని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది. ముఖ్యంగా
పనిచేసే చోట చదువుకునే చోట మహిళలకు అలాగే విద్యార్థులకు భద్రత కరువైన విషయం, క్యాంపస్లో భద్రత లేదనే విషయాన్ని పూర్తిగా తేటతెల్లం చేస్తుంది ఈ ఘటన. బాధితురాలి తండ్రి కూడా అదే ఆరోపిస్తున్నారు. క్యాంపస్ భద్రత లేదు, అలాగే కళాశాల యాజమాన్యం కూడా ఎలాంటి స్పందన లేదు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తర్వాత ఏడాది కంటే గత జూలైలో కస్బాలోని ఒక లా కాలేజీలో ఒక అమ్మాయిపై కూడా ఈ తరహాని ఘటన చోటు చేసుకుంది. తర్వాత మళ్ళీ దుర్గాపూర్లోని మెడికల్ కాలేజీలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా అసలు అక్కడ మహిళలకు భద్రత లేదు, ఆడవారికి భద్రత లేదనే విషయం పూర్తిగా తేటతెల్లమవుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా పశ్చిమ బెంగాల్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని మాత్రం అక్కడి ప్రభుత్వం నోరు విప్పలేదు. అయితే ఇప్పటివరకు ఈ దుర్గాపూర్ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే బాధితురాలి తండ్రి మాత్రం అటు కళాశాల యాజమాన్యంపై అలాగే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. పూర్తిగా భద్రత కరువైంది బెంగాల్లో అంటూ చెప్తున్న పరిస్థితి. ఒరిస్సా బాలేశ్వర్ చెందిన ఆ బాధితురాలు MBBS 2వ సంవత్సరం చదువుతుంది. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కాలేజ్ గేట్ బయటకి అక్కడ గోల్ గప్పాస్ అంటారు, పుచ్కా అంటారు, గప్చుప్ అంటాం కదా, సో అది తినేందుకు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 4 వ్యక్తులు వాళ్ళని అడ్డగించారు. సో అందులో ఒకడు నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడు. పైగా ఆమె మొబైల్ లాక్కొని 3,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ బాధితురాలు స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలపడంతో వాళ్ళు క్యాంపస్కు చేరుకొని ప్రస్తుతం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ పోలీసు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తం మీద వరుస ఘటనలతో పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత కరువైందనే విషయం స్పష్టమవుతుంది. దీంతో విద్యార్థులంతా కూడా క్యాంపస్ బయట ఒక్కసారిగా ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో ఈ వరుస ఘటనలతో ఒక్కసారిగా అక్కడి భద్రతకు సంబంధించి ఆందోళన తలెత్తున్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.